ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కలిగిన మనం ఆయన గురించి ఎక్కడన్నా నోరిప్పుతున్నామా? ఆయన గురించి ఎప్పుడైనా నోరిప్పామా? ఎక్కడైనా ఆయన గురించి ఎక్కడైనా బోధించడానికి ప్రయత్నం చేశామా? ఆయన గురించి బోధించడానికి ప్రయత్నం చేస్తే, బోధిస్తుంటే అది ప్రభువుని వెంబడించినట్టు. యేసు అలవాటు ఏంటంటే ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. వాడుక చొప్పున బోధించుచుండెను. మనం అలవాటుగా చేసుకోవాలి దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని గురించి చెప్పేటువంటి అలవాటుని మనం చేసుకోవాలి. ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి ఒక దేశానికి గొప్ప నాయకుడు. ఆ కుష్ఠరోగి పేరు నయమాను. ఆ కుష్ఠరోగి ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉంది, పనిపిల్ల. ఆ పనిపిల్ల తన యొక్క యజమానుడి యొక్క కుష్ఠరోగాన్ని చూసి, ఆ కుష్ఠరోగి తన యొక్క యజమానుడి గురించి ఆలోచించి యజమానురాలికి చెప్పింది. చిన్న పనిపిల్ల మొదటిసారి విని ఊరుకుంది, రెండోసారి విని ఊరుకుంది, మూడోసారి విని ఊరుకుంది. అలా వరుసగా చెప్తుంది చిన్న పిల్ల తన యజమానురాలికి, అమ్మా ఇదిగో యజమానునికి కలిగినటువంటి కుష్ఠరోగం పోవడానికి ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమని. దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత పరిపూర్ణత, స్వస్థత పొందాడు. ఆ దేశం మొత్తం ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. ఎవరి ద్వారా అంటే చెప్పండి, ఒక చిన్న పిల్ల ద్వారా. మనం అనుకుంటాం బోధించడం, సాక్ష్యం ఇవ్వడం అనేది మనమేం చేస్తాంలే, మన వల్ల ఏమవుద్దులే అని. కానీ నీవు పని చేస్తుంటే, ఆ పని కలిగినటువంటి రైతుతో ప్రభు గురించి మాట్లాడుతుంటే, ఆ రైతు కనుక రక్షించబడితే గొప్ప పనికి ఆయుధంగా మారిపోతాడు కదండి. లేదంటే మనం ఏ వ్యాపారంలో ఉన్నామో ఆ వ్యాపారంలో ప్రభు గురించి. యేసన్న గారు ఒకసారి ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే బయటికి వెళ్ళట 8 టిఫిన్ చేస్తున్నారట. తన పాస్టర్స్ అంతా టిఫిన్ చేస్తున్నారట. ఉదయం 9 అయిపోయింది, టిఫిన్ చేద్దాం రండి అని అన్నారట. ఆయన ఇంకా నేను ఎవరికి బోధించలేదని చెప్పి కిందకి వెళ్ళాడట. కిందకి వెళ్ళి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరన్నా కనిపిస్తారేమో వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్దామని. యేసుప్రభు గురించి చెప్పి వచ్చి అప్పుడు టిఫిన్ చేశాడట. తాను ఒక నిబంధన చేసుకున్నాడట, నేను యేసుప్రభు గురించి కొత్త వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఒక్క నోట్లో ముద్ద కూడా పెట్టుకున్నాను. చచ్చిపోయేంతవరకు అలాగే ఉన్నాడట. నేను అంటాను, కనీసం ముద్ద తినకముందు చెప్పకపోయినా ముద్ద తిన్నాకైనా సాయంత్రం లోపల ఒక్కళ్ళకైనా ప్రభు గురించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు యొక్క 3 అలవాట్లు చెప్పాను, ముగించేస్తున్నాను. 1 చెప్పండి, మందిరానికి వెళ్ళి వాక్యం చదవడం. 2వది ప్రార్థన చేయడం. 3వది బోధించడం లేదా సాక్ష్యం ఇవ్వడం. ఈ 3 అలవాట్లు మనం కలిగి ఉండాలి. ఈ 3 అలవాట్ల ద్వారా ప్రభు మనకి గొప్ప కృప చూపిస్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదివి మనం ముగించుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరికి చెప్పాలి సువార్త? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. కాబట్టి మనం సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త చెప్పడానికి ప్రభు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక విషయం తెలుసా, మీకు ఒక విషయం చెప్తాను. ఏమండి, మాకు పనులు ఉన్నాయి, మాకు బాధ్యతలు ఉన్నాయి, మేము ఎక్కడెళ్ళి సువార్త చెప్తామండి, దానికోసం కాదు కదా, మేము ఏదో ప్రార్థన చేసుకుంటామండి అని అంటే మంచిదే, చేసుకోవచ్చు. కానీ సువార్త వెళ్ళేదానికి సహకరించాలి మీరు. ఒక విషయం తెలుసా, ఎక్కడో ఒక బైబిల్ ప్రింట్ అవుతుందంటే, ఈ బైబిల్ ఎలా ప్రింట్ అవుతుందో చెప్తాను. ఒక వీధి వాళ్ళంతా ఒక పూట అన్నం తింటామని మొక్కుకుంటారు. 2 పూటలు తిన్నాం మేము, ఒక పూటే తింటామని. ఆ ఒక్క పూట మిగులుతుంది కదా, భోజనం ఖర్చు ఎంత అయితే అవుతుందో ఆ వీధి వాళ్ళంతా పోగేసి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఇస్తే, ఆ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ బైబిల్ ముద్రిస్తారు. ఈ బైబిల్ ముద్రించడానికి 1500 రూపాయలు అయితే మనం 400 రూపాయలు పెట్టి బైబిల్ కొనడానికి బాధపడిపోతాం.
సువార్త ఎలా జరుగుతుందో మీకు చెప్తున్నాను. అందుకనే వెళ్ళండి లేదా వెళ్ళే వాళ్ళను పంపండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం చదవాలి, ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. మూడవదిగా సువార్త ప్రకటించేటువంటి భారం అలవాటు మనం కలిగి ఉండాలి. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.